హైదరాబాద్ హఫీజ్పేట్లో మ్యాన్ హోల్లో గల్లంతైన వృద్ధుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. మూడో రోజు గాలింపు కొనసాగుతోంది. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ పరిశీలించారు. అటు గల్లంతైన వృద్ధుడు బాలయ్య కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ఇంకా ప్రస్తుతం హైదరాబాద్ లో మ్యాన్ హాల్లో గల్లంతైన వృద్ధుడి కోసం కూడా గాలింపు కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, వైశాలినగర్ బాలకృష్ణ భార్య అలాగే కొడుకు మనతో పాటే ఉన్నారు. అమ్మ, చివరిసారిగా మీతో ఏం మాట్లాడిండు, అసలు ఎప్పుడు ఎటు వెళ్ళిండు ఆ టైంలో? ఆ టైంలో బ్రిడ్జి కిందకే వెళ్ళిండు మేడం. నేను ఇళ్ళల్లో పని చేసుకుంటా మేడం. నా ఎమ్మటి 4 గంటలకు వస్తాడు ఆయన. నన్ను విడిచిపెడతాడు, 2 వాకిన్లు ఓడుస్తుంటాడు. 8 గంటలకు ఇంటికి వచ్చేస్తాడు. నా పిల్లగాడు దూరంగా ఉంటాడు, ఓ పిల్లగాడు ఇంటికాడు ఉంటాడు. మేము ఇళ్ళల్లో పని చేసుకొని బతికెట్టలం పాసి పని చేసుకొని ఇంకేం పని చేయము మేడం. మేము ఇదే పని చేసుకుంటాము. అన్నం వండు కూర వండు, నేను వస్తానన్నా. అన్నం వండినా కూర వండినా బాలయ్య రాలేదు. ఇదే మేడం. మరి అంటే 3 రోజుల నుంచి వెతుకుతున్నారు. అంటే ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు? ఈ ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తా అంటున్నాడు. ఆయన ధర్మం. మరి ఇంకా నేనేం చేయలేను మేడం. దానికి దొరుకుతుంది అని చెప్పిండ్రా? దేవులాడుతున్నాము మేము. దొరికినాక ఇంటికి వచ్చి నేను న్యాయం చేస్తా. కొడుకు కూడా మనతో పాటే ఉన్నారు. సార్, పేరు? బాలస్వామి. బాలస్వామి గారు, మీరు చెప్పండి, మీ నాన్నగారు ఏం పని చేస్తుండే? అంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? లేదు మేడం, మంచిగా ఉన్నాడు. ఆరోగ్యం ఏం ప్రాబ్లం లేదు. ఒక్కొక్క కన్ను సైడ్ కనపడదు అంతే, కొంచెం లైట్గా అంతే. కానీ ఆరోగ్యపరంగా మంచిగా ఉన్నాడు మేడం. 60 సంవత్సరాలు, ఎటువంటి ఏ రోగము లేదు ఇంతవరకు. మరి ఆ టైంలో అట్లా ఎలా జరిగి ఉండొచ్చు అంటారు? అంటే ఆ టైంలో అటు ఎందుకు వెళ్ళారు? వర్షం పడుతుంది ఒక పక్క. అదే అర్థం అవ్వట్లేదు సార్. మాకు చెప్పలేదు. ఆ రోడ్లో 30 ఏళ్ళు అదే ప్రయాణమైనది. వేరే ఎక్కడ ఏం లేదు. ఏ చుట్టుపక్కల 30 ఏళ్ళ ప్రతి రోడ్డు తెలుసు. అది ఏ విధంగా జరిగింది తెలియదు. ఆ రోజు వరదవడంగా బాగా ఎక్కువ వచ్చింది మేడం. అప్పుడు ఇదివరకు రోడ్ లేని టైంలో అవడంగా అటు నుంచి వెళ్ళేవాడు. ఇప్పుడు మొన్న ఒక 5-6 ఏళ్ళ క్రితం రోడ్డు వేసారు. అది ఇదివరకు రోడ్డు లేదు, అది నాలానే దాని కింద. ఆ టైంలో అవడంగా వెళ్ళేవాడు, వచ్చేవాడు. మొన్న ఏందో మా దురదృష్టం, కన్స్ట్రక్షన్ ఏమన్నా అవుతుంది, దాని వల్లనే అయింది అని అంటున్నారు మేడం. అది అక్కడ బార్గేట్లు పెట్టలే, మెయిన్ వాళ్ళు ఓపెన్ ఉండే. ఆ రోజు పడ్డ రోజు మేము ఓపెన్ ఉండే. ఆ రోజు నైట్ 2 గంటలకు అక్కడ మూసారు. అది జరిగిన తర్వాత మేము అక్కడే ఉన్నాం 2 గంటలకు. అప్పుడు ఆ నైట్ 2 గంటలకు ట్రక్కులు తేవడము, రాళ్ళు రప్పలు తీసుకొచ్చి అడ్డం వేయడము ఆ రోజు నైట్ జరిగింది. అది అంతా ముందుకు లేదు, ఓపెన్ ఉండేది. ఎన్ని రోజులు ఓపెన్ ఉంది? అదే వారం 10 రోజుల నుంచి ఓపెన్ ఉంది. మా సంఘటన జరిగిన కాడ నుంచి మూసేసిరు, క్లోజ్ చేసిరు. అంటే అటు వెళ్ళొద్దు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పెట్టి ఉండొచ్చు కదా? ఏం పెట్టలేదు. ఆ రోజు నైట్ జరిగినాయి. అది ఇప్పుడు ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని వెలికి తీసే పనిలో ఉన్నారు. ఒక పక్క చర్యలు కూడా చేపట్టారు. అంటే మీకేం చెప్తున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు, స్థానిక ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు? కంపల్సరీ మేము వెతుకుతున్నాము. 100% దొరుకుద్ది, ఏం కంగారు పడకండి చెప్తున్నారు అధికారులు. ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉన్నారు మాకు. ఎటువంటి విధాల్లో మేము చూసుకుంటాం, ఏం కంగారు పడద్దు. మీరు 24 గంటలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నామని. ఇప్పటికైతే ప్రస్తుతం 3వ రోజు కూడా ఈ గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ రోజు మధ్యాహ్నం లోపు మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం అయితే ఇటు అధికారులు చేస్తాము అని చెప్పేసి ఒక పక్క స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణికుమార్ తో హారిక, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. లైట్ పనిచేస్తుంది, ఛార్జింగ్ పెద్ద డ్రాగన్ లైట్ లైట్ స్పేర్ ఉంటుంది. అక్కడ పెట్టి ఇంకోటి తీరి అట్లా